ఆ మూలభూతమైన అమృతమే ఆ తమస్సుతో కూడి సర్వనామ రూపాత్మకమైన ప్రపంచాన్ని ప్రకటన చేస్తుంది. అది విరాట్ శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. దానినే అనిరుద్ధుడు అన్నారు. దానినే ప్రధానం అని కూడా అంటారు. అదే త్రిగుణమయమైనటువంటి అవ్యక్తమని తెలుసుకోవాలి. ఆ స్థితిలో విద్యాశక్తితో కూడిన శ్రీహరి యోగ నిద్రను ఆశ్రయించి జలంలోని శయనించాడు. అప్పుడు నానా గుణాలతో ఉత్పన్నమయ్యే జగత్తు యొక్క అద్భుత సృష్టిని గూర్చి ఆలోచించాడు. అలా ఆలోచిస్తున్న ఆయనకు స్వగుణమైనటువంటి మహత్తత్వం గుర్తుకొచ్చింది. దాని నుంచి అహంకారం వ్యక్తమైంది. ఆ అహంకారమే చతుర్ముఖ బ్రహ్మ. ఆయన సర్వలోక పితామహుడు, హిరణ్య గర్భుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అలా అనిరుద్ధుడి అహంకారం నుండి బ్రహ్మాండంలోని కమండలాలలో బ్రహ్మ ఆవిర్భవించాడు. అహంకారం అంటే మనం చెప్పుకునే అహంకారాలు ఉన్నాయి, అవి కాదు. నాదనుకోవద్దండి మీరు. అమ్మో మన అహంకారంలో బ్రహ్మ ఉన్నాడే అనుకోకండి. ఆయన సహస్రదళ కమలంలో ఉండి అటు ఇటు చూశాడు. ఆయనకు సమస్త జగత్తు జలమే కనిపించింది. అప్పుడు బ్రహ్మ సత్వగుణంలో ఉండి ప్రాణులను సృష్టించాడు. ఆ బ్రహ్మ కూర్చున్న కమలపు రేకులు వెలుగుతున్నాయి. వాటి మీద అంతకుముందే శ్రీమన్నారాయణుడి ప్రేరణ బిందువులు 2 పడి ఉన్నాయి. అవి రజోగుణ తమోగుణాలకు ప్రతీకలుగా ఉన్నాయి. శ్రీహరి ఆ 2 బిందువులను చూశాడు. వాటిలో ఒక బిందువు తమోగుణం గల మధువు అనే దైత్యుడిగా మారింది. ఆ మధువు తేనె వంటి ఆకారం కలిగి ఎంతో సుందరంగా ఉన్నాడు. తర్వాత 2వ జలబిందువు ముద్ద అయిపోయింది. నారాయణుడు ఆజ్ఞతో రజోగుణం గల కైటపుడు అనే దైత్యుడిగా మారింది. ఇలా తమోగుణ రజోగుణాలతో మధుకైటపులు పుట్టారు. వారు మహాబలవంతులు. వారు గదలను ధరించి నీటిలోని తామరతుడు చూసుకుంటూ పైకొచ్చారు. పద్మంలో ఆసనం మీద కూర్చొని సృష్టి చేయబోతున్నటువంటి బ్రహ్మను చూశారు. అప్పుడు బ్రహ్మదేవుడి వద్ద 4 వేదాలు ఉన్నాయి. మధుకైటపుల దృష్టి ఆ అందమైన వేదాల మీద పడింది. వెంటనే వారు బ్రహ్మదేవుడు చూస్తుండగానే ఆ వేదాలను తీసుకున్నారు. ఈశాన్య దిక్కులో ఉన్న సముద్రంలో మునిగి పాతాళానికి వెళ్ళిపోయారు. ఇలా వేదాపహరణం జరగటంతో బ్రహ్మకు చాలా బాధ కలిగింది. ఆయన మోహం ఆవేశించింది. అప్పుడు బ్రహ్మదేవుడు పరమాత్మని ఇలా ప్రార్థించసాగాడు. వేదామే పరమం చక్షుః, వేదామే పరమం చక్షుః, వేదామే పరమం బలం, వేదామే పరమం బలం, వేదామే పరమం ధామ, వేదామే పరమం ధామ, వేదామే బ్రహ్మచోత్తరం, వేదామే బ్రహ్మచోత్తరం. ఓ దేవా, వేదాలే నాకు పరమదృష్టి, వేదాలే నాకున్న మహత్తర బలం, వేదాలే నాకు గల పరమాశ్రయం, వేదాలే నాకు పరమ ఉపాస్య దైవాలు. అలాంటి నా వేదాలను దానవులు బలత్కారంగా నా నుంచి దొంగలించారు. వేదాలు లేకపోవటం వల్ల లోకాలు కనిపించటం లేదు, చీకటిమయాలైపోయాయి. వేదాలు లేకుండా నేను ఉత్తమమైన సృష్టిని చేయలేను. ఆహా, వేదాలు లేకపోవటం వల్ల నాకెంతో దుఃఖం కలుగుతుంది. దీనివల్ల నా మనస్సుకు ఎంతో బాధ కలుగుతుంది. దుఃఖ సముద్రంలో మునిగిన నన్ను ఇప్పుడు ఎవరు ఉద్ధరిస్తారు? వేదాలను ఎవరు తీసుకొని వస్తారు? నాకిప్పుడు సహాయం చేసే ఆప్తులు ఎవరున్నారు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడి మనస్సులో శ్రీహరిని స్తుతించాలనేటువంటి కోరిక కలిగింది. బ్రహ్మదేవుడు చేతులు జోడించి శ్రీ మహావిష్ణువుని ఇలా స్తుతిస్తున్నాడు. ఓం నమస్తే బ్రహ్మహృదయ, నమస్తే బ్రహ్మహృదయ, నమస్తే మమ పూర్వజ, లోకాద్య భువనశ్రేష్ఠ, లోకాద్య భువనశ్రేష్ఠ, సాంఖ్యయోగ నిధే ప్రభు, సాంఖ్యయోగ నిధే ప్రభు. ఓ దేవా, వేదాలు నీ హృదయం, నీకు నమస్కారం. నాకు పూర్వం జన్మించిన దేవా, నీకు ప్రణామం. జగత్తుకు ఆది కారణమైన వాడ, భువనశ్రేష్ఠ, సాంఖ్యయోగనిధి ప్రభు, నీకు నమస్కారం. ఇలా బ్రహ్మదేవుడు స్తుతిస్తుండగా
సర్వతోముఖుడైనటువంటి పరమాత్మ నిద్రను విడిచిపెట్టాడు. వేదాలను తీసుకొని రావాలని సిద్ధమయ్యాడు. ఆయన తన ఐశ్వర్య యోగంతో ద్వితీయ జన్మను ధరించాడు. అది చంద్రుడిలాగా కాంతిమంతంగా ఉంది. ఆ రూపానికి అందమైన సుందర నాసిక ఉంది. ఆయన శరీరం ఎంతో అందంగా ఉంది. ఆయన గుర్రపు మెడ వంటి మెడ ముఖం కలిగి ఉన్నాడు. ఆ పవిత్ర ముఖం సమస్త వేద నిలయమై ఉంది. తారలు నక్షత్రాలు గల స్వర్గలోకం ఆయనకు శిరస్సు అయింది. ఆయన పొడవాటి వెంట్రుకలు సూర్యకిరణాలతో సమానంగా ఉన్నాయి. ఆకాశ పాతాళాలు ఆయనకు చెవులుగా ఉన్నాయి. భూతాలను దర్శిస్తున్న భూమి ఆయనకు నుదురుగా ఉంది. గంగా సరస్వతులు ఆయన పిరుదులు అయ్యాయి. చంద్ర సూర్యులు ఆయనకు కన్నులయ్యారు. ముక్కు సంధ్య, ఓంకార అలంకారం, విద్యుత్తు మెరుపు, నాలుక అయ్యాయి. సోమపానం చేసే పితృదేవతలు ఆయనకు దంతాలు అయ్యారు. గోలోక బ్రహ్మలోకాలు ఆ మహాత్ముడికి 2 పెదవులు అయ్యాయి. తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడ అయింది. ఇలా అనేక మూర్తుల కలయికతో శ్రీ మహావిష్ణువు హయగ్రీవ అవతారాన్ని ధరించాడు. తర్వాత ఆయన అంతర్ధానమై రసాతలానికి వెళ్ళాడు. అక్కడ పరమయోగాన్ని ఆశ్రయించి శిక్ష నియమానుసారంగా ఉదాత్తాది స్వరాలతో ఉచ్చైస్వరంతో సామవేదగానం చేశాడు. నాద స్వరాలతో విశిష్టంగాను చక్కగాను మధురంగాను ఉన్న ఆ సామగాన ధ్వని రసాతలంలో అంతటా వ్యాపించింది. అది సమస్త ప్రాణులకు మంచి గుణాలను ప్రసాదించేదయ్యింది. అప్పుడు అసురులు ఆ ధ్వనిని విని వేదాన్ని కాలపాశంతో బంధించి రసాతలంలో పడివేశారు. వేగంగా ఆ శబ్దం వచ్చిన వైపుకు పరుగుపెట్టారు. ఇంతలో హయగ్రీవ స్వామి రసాతలంలో ఉన్నటువంటి వేదాలను అన్నిటినీ తీసుకొని వచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చారు. సముద్రంలోని ఈశాన్య భాగంలో వేదాలకు ఆశ్రయమైన హయగ్రీవ స్వరూపాన్ని స్థాపించాడు. మళ్ళీ తన మొదటి రూపాన్ని ధరించాడు. అప్పటి నుంచి హయగ్రీవ స్వామి అక్కడే ఉన్నాడు. తర్వాత మధుకైటపులిద్దరూ తాము దాచిన చోటులో వేదాలను వెతికారు. అవి కనిపించకపోవడంతో ఎంతో కలవరపాటు చెందారు. ఎంతో వేగంగా రసాతలం నుంచి పైకి వచ్చి చూశారు. అప్పుడు వారికి పురుషోత్తముడు కనిపించాడు. అప్పుడు ఆయన చంద్రునిలాగా స్వచ్ఛమైన కాంతితో తెల్లని రంగుతో వెలిగిపోతున్నాడు. ఆయన అనిరుద్ధ రూపాన్ని దర్శించి ఉన్నాడు. యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు భగవంతుడు నీటిపైన ఆదిశేషుడు శరీరంతో నిర్మించబడింది. ఆయన ఆకారానికి తగినది, జ్వాలామాలికలతో చుట్టుముట్టుబడినది ఆయన శయ్య మీద పడుకొని ఉన్నాడు. సత్వగుణంతో కూడి అందమైన కాంతితో శోభిస్తున్నాడు. ఆ భగవంతుడిని దానవులు చూసి అట్టహాసం చేశారు. వారు రజోగుణ తమోగుణాలు కలవారు. నిద్రపోతున్న ఆ వ్యక్తే రసాతల నుంచి వేదాలను తీసుకొని వచ్చి ఉంటాడు. ఇది నిజం. కనుక ఈయన ఎవరి పుత్రుడై ఉంటాడు? ఈయనెవరు? శేషశయ్య మీద ఎందుకు నిద్రపోతున్నాడు అని వారిలో వారు ప్రశ్నించుకుంటూ భగవంతుడిని మేలుకొలిపారు. పురుషోత్తముడు పైకి లేచి వారు యుద్ధం చేయాలని కోరికతో ఉన్నారని తెలుసుకున్నాడు. వారిని చూసి యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఆ రాక్షసులకు శ్రీమన్నారాయణునికి మధ్య యుద్ధం మొదలైంది. మధుసూదనుడు చక్రాన్ని ప్రయోగించాడు. రజోగుణ తమోగుణాలతో కూడిన మధుకైటపులను వధించాడు. బ్రహ్మదేవుడి గౌరవాన్ని కాపాడాలని ఆయన అలా వారిని సంహరించాడు. భగవంతుడు ఇలా వేదాలను తీసుకొని వచ్చి ఆ రాక్షసులను వధించి బ్రహ్మదేవుడి దుఃఖాన్ని పోగొట్టాడు. అప్పుడు వేద ప్రదానంతో బ్రహ్మదేవుడు గౌరవించబడ్డాడు. భగవంతుడి చేత రక్షించబడ్డాడు. తర్వాత సమస్త స్థావర జంగమాలతో కూడిన అన్ని లోకాలను నిర్మించాడు. తర్వాత శ్రీహరి అంతర్ధానమై తాను వచ్చిన చోటికి వెళ్ళాడు. ఇలా పరమాత్మ హయగ్రీవ అవతారాన్ని ధరించాడు. మధుకైటపులను వధించాడు. మళ్ళీ లోక ప్రవృత్తి ధర్మాన్ని ప్రచారం చేయటం కోసమే ఆయన అలా హయగ్రీవ రూపాన్ని ధరించాడు. భగవంతుడి యొక్క ఈ రూపం వరాలను ప్రసాదిస్తుంది. ఇది పురాతనమైనది, పురాణ ప్రసిద్ధమైనది. ప్రతిరోజు దీనిని స్మరించిన ద్విజుడు వేదాధ్యయనం ఎప్పుడూ నిష్ఫలం కాదు. పూర్వం పాంచాల దేశీయుడైన గాలవముని శివుడు ఉపదేశించిన విధంగా నడుచుకొని ఉగ్రమైన తపస్సు చేశాడు.
హయగ్రీవ స్వామిని ఆరాధించాడు. వేద విభాగ క్రమాన్ని పొందాడు. రాజా, ఇది నువ్వు అడిగిన హయగ్రీవ అవతార కథ. దీన్ని వేదం అంగీకరించింది. దీన్ని నీకు చెప్పాను. ఆ పరమాత్మ కార్యసాధన కోసం ధరించాలనుకునే శరీరం ఆ పని చేసే సమయంలో స్వయంగా అవతరిస్తాడు. శ్రీహరే వేదాలకు తపస్సుకు నిధి. శ్రీహరియే యోగము, సాంఖ్య, బ్రహ్మ, ఉత్తమ హవిస్సు, విభువు అయి ఉన్నాడు. నారాయణ పర వేదాగ, నారాయణ పర వేదాగ, యజ్ఞానారాయణాత్మక, తపో నారాయణ పరం, తపో నారాయణ పరం, నారాయణ పరాగతి, నారాయణ పరాగతి. వేద పర్యవసానం, ముగింపు శ్రీమన్నారాయణలోనే ఉంది. యజ్ఞం కూడా నారాయణ స్వరూపమే అయి ఉంది. తపస్సుకు పరమఫలం నారాయణుడే అయి ఉన్నాడు. నారాయణుడు పొందటమే సర్వోత్తమ గతి అయి ఉంది. నారాయణ పరం సత్యం ఋతం నారాయణాత్మకం, నారాయణ పరం సత్యం ఋతం నారాయణాత్మకం, నారాయణ పరో ధర్మగ పునరావృత్తి దుర్లభగ, నారాయణ పరో ధర్మగ పునరావృత్తి దుర్లభగ. సత్యానికి పరమఫలం నారాయణుడు. ఋతం నారాయణ స్వరూపమే అయి ఉంది. పునర్జన్మ లేకుండా చేసే నివృత్తి ధర్మానికి కూడా చరమలక్ష్యం కూడా శ్రీమన్నారాయణుడే అయి ఉన్నాడు. ప్రవృత్తి లక్షణమైన ధర్మం కూడా నారాయణ స్వరూపమే అయి ఉంది. భూమి యొక్క గుణమైన గంధం నారాయణుడే, జలగుణమైన రసం నారాయణుడే, తేజస్సుకు గల రూపం నారాయణుడే, వాయుగుణమైన స్పర్శ నారాయణుడే, ఆకాశం యొక్క గుణమైన శబ్దం నారాయణుడే. అలాగే అవ్యక్త గుణ లక్షణమైన మనస్సు, కాలము, నక్షత్ర మండలానికి నారాయణుడే ఆధారం. కీర్తి, శ్రీ, లక్ష్మి మొదలైన దేవతలు పరమాధారంగా భావిస్తారు. సాంఖ్యం నారాయణుడే, యోగం నారాయణుడే, పురుషుడు, ప్రధానం, స్వభావం, కర్మ, దైవం అనే సకల వస్తువులకు కారణం నారాయణుడే. అధిష్టానం, కర్త, భిన్న భిన్న కారణాలు, నానా విధాలైన ప్రత్యేకమైన కర్మలు, ఐదవదైన దైవం అనేటువంటి ఈ 5 కారణాల రూపంలో నారాయణుడే అంతటా విరాజిల్లుతున్నాడు. సర్వవ్యాపకాలైనటువంటి హేతువులతో తత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక మహాయోగి అయినటువంటి శ్రీమన్నారాయణుడే తెలుసుకోవలసిన తత్వం అయి ఉన్నాడు. నారాయణుడు బ్రహ్మాది దేవతలు, సమస్త లోకాలు, మహాత్ములైన ఋషులు, సాంఖ్యావేత్తలు, యోగులు, ఆత్మజ్ఞానులైన యతులు మనస్సులోని విషయాలను తెలుసుకోగలడు. కానీ వారు ఆయన మనస్సులో ఏముందో తెలుసుకోలేరు. సమస్త ప్రపంచంలో దేవతలను ఉద్దేశించి, యజ్ఞాలను, పితరులను ఉద్దేశించి శ్రాద్ధాలను, దానాలను చేసేవారు, మహత్తరమైన తపస్సు చేసేవారు మొదలైన వీరికి అందరికీ నారాయణుడే ఆశ్రయం. ఆయన తన ఐశ్వర్య యోగంతో ఉంటాడు. సర్వప్రాణులకు నివాస స్థానంగా ఉన్నాడు. కనుక ఆయనను వాసుదేవుడు అంటారు. ఈ పరమహర్షి అయిన నారాయణుడు నిత్యుడు, మహదైశ్వర్యం గలవాడు, నిర్గుణుడు. కాలం, ఋతువుల యొక్క గుణాలతో కూడి ఉన్నట్లుగా ఆయన కూడా ఆయా సమయాలను బట్టి గుణాలను గ్రహిస్తాడు, వాటితో కలిసి ఉంటాడు. ఆ మహాత్ముని ఎవరూ కూడా తెలుసుకోలేరు ఆ గతిని. ఆయన రాక కూడా ఇక్కడికి వారికి ఎవరికీ తెలియదు. జ్ఞానస్వరూపులైన మహర్షులే నిత్యుడు, అంతర్యామి, అనంతగుణ సంపన్నుడు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందుతారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 348వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడుగుతున్నాడు: ఓ మహాత్మా, భగవంతుడు అనన్య భావంతో సేవించే భక్తులను సంతోషపెడతాడు. వారి పూజలను స్వయంగా స్వీకరిస్తాడు. ఇదెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వు నాకు లోకంలో సర్వవాసనలు దగ్ధం చేసేది, పుణ్యపాపరహితులకు లభించేది అయినటువంటి గతిని గురించి చెప్పావు. భగవంతుని అనన్య భక్తులైన సజ్జనుడు అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణలను ఆశ్రయించకుండా
వాసుదేవుణ్ణే 4వ గతినే ఆచరిస్తారు. భగవంతుడి పరమపదాన్ని పొందుతారు. ఏకాంత భక్తితో భగవంతుడి సేవించడం అనే శ్రేష్ఠ ధర్మం నారాయణుడికి ఎంతో ప్రియాన్ని కలిగిస్తుంది. దీన్ని ఆశ్రయించే భక్తులు పైన చెప్పిన 3 గతులను దాటుతారు. సరాసరి 4వ గతిని పొంది శాశ్వతుడైన శ్రీహరిని పొందుతారు. ఉపనిషత్తులతో కూడిన సంపూర్ణ వేదాలను ఆశ్రయించి వాటిని సంపూర్ణంగా అధ్యయనం చేసిన వారికన్నా సన్యాసాశ్రమాన్ని ఆశ్రయించి ఆ ధర్మాలను పాటించే వారికన్నా భగవంతుడు ఏకాంత భక్తులే ఉత్తమ గతిని పొందుతారు. ఓ మహాత్మా, భక్తి అనే ధర్మాన్ని ఏ దేవతలు ఏ మహర్షులు ఉపదేశించారు? అనన్య భక్తుల జీవన విధానం ఎలా ఉంటుంది? అది ఎప్పటి నుంచి ప్రచారమైంది? నా ఈ సంశయాన్ని నివారించండి. ఈ విషయాన్ని వినాలని నా మనసులో ఎంతో ఆసక్తి కలుగుతుందని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: రాజా, కౌరవ పాండవ సేనలు యుద్ధం చేయాలని సిద్ధపడుతున్న సమయంలో అర్జునుడు యుద్ధం చేయటానికి ఇష్టపడలేదు. అప్పుడు భగవంతుడు స్వయంగా గీతలో దీనిని చెప్పాడు. ఇంతకుముందు నీకు గతి అగతుల స్వరూపం చెప్పాను. ఈ ధర్మం అతి రహస్యమైనది. మనోజయం లేని వారికి ఇది చాలా కష్టం. ఈ ధర్మం సామవేద సమానమైనది. పూర్వకాలంలో కృతయుగం నుంచి ఇది వ్యాపించబడింది. ఈ ధర్మాన్ని జగదీశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆచరించాడు. ధర్మరాజు ఋషుల మధ్యలో ఉన్నటువంటి నారద మహర్షిని ఈ విషయాన్ని అడిగాడు. ఆ సమయంలో శ్రీకృష్ణ భీష్ములు దీనిని విన్నారు. ఓ రాజా, అప్పుడు నారద మహర్షి చెప్పిన దానినే ఇప్పుడు నేను చెబుతున్నాను విను. సృష్టి ప్రారంభంలో శ్రీమన్నారాయణుడి ముఖం నుండి బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆయనకు నారాయణుడే స్వయంగా దీన్ని ఉపదేశించాడు. నారాయణుడు ఆ ధర్మంతోనే దేవతలను పితృదేవతలను పూజించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.